మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకునే కృప అనుగ్రహించినటువంటి దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన గురించి మనము 2 విషయాలు మాట్లాడాం. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, 2 నా సరిహద్దులను విశాలపరచాలి అనే 2 విషయాల గురించి మనం మాట్లాడాం. అందులో దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో, దేవుడు ఆశీర్వదిస్తే జీవితాలు ఎలా ఉంటాయో ఆ వాక్యాల్లో మనం నేర్చుకున్నాం. రెండవది, దేవుడు సరిహద్దులను ఏ రీతిగా విశాలపరుస్తాడో 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మాట్లాడుతూ మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని చెయ్యి అనే మాటను గూర్చి ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది యేసుప్రభు ఫోటో పెట్టి యేసుప్రభు ఇంతే ఉంటాడు, యేసుప్రభు అంత ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. భక్తుడైనటువంటి సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టి ఆయన అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవా అని అంటాడు. అంటే దేవాది దేవుణ్ణి వర్ణించడానికి మన మాటలు కూడా సరిపోవు అనే విషయాన్ని దేవుని బిడ్డలు గమనించదగినటువంటి వారమై ఉన్నాం. అటువంటి దేవాది దేవుడు ఒక 4 అడుగులో 5 అడుగులో 6 అడుగులో 6.5 అడుగులో మనిషిలో ఇమిడిపోయాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి అని అంటాడు. ప్రియులరా, ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఒక యజమానుడు లేక ఒక తండ్రి తన కుమారుడు పడిపోతే ఆ తండ్రి చాలా స్పీడ్గా వెళ్ళి ఆ బిడ్డను పైకెత్తి చెయ్యి పట్టుకుని ఎలాగైతే నడిపిస్తాడో ఆ రీతిగా దేవుడు పడిపోయినటువంటి వారిని దేవాది దేవుడు లేపే దేవుడు అనే మాట, అనగా చెయ్యి అందించే దేవుడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందుకే 146వ కీర్తనలో ఈ మాట రాయబడ్డాది. ఏమనేనంటే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తే దేవుడు అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని చెయ్యి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మీ చెయ్యి మాకు తోడుగా ఉంటే మాకు చాలు, నీ కనుదృష్టి మా మీద ఉంటే అది మాకు చాలు అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడే గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో సంఘాల్లో ప్రభు చేస్తాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన ఎబ్బేజు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి అని అంటూ ఉన్నాడు. ప్రియులరా, దేవాది దేవుని చెయ్యి ఎంత ఉంటుంది అని అంటే మనం దీన్ని ఇంగ్లీష్లో పామ్ అని పిలుస్తాం. అంటే మనము అరచేతిని పామ్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఒక విషయము ఇందులో మనము ధ్యానం చేస్తూ ఉంటే దేవుని చెయ్యి ఆయన ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడో భక్తుడైనటువంటి యెషయా వివరిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చెయ్యి ఎలా ఉందో ఈ రోజున దేవుని వాక్యంలో మనం ధ్యానం చేయాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, నీ పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు అని అంటూ ఉన్నాడు. పుడిసిటి అనంటే అరచేతిని అలా చాపి కొంచెం ముడిస్తే ఒక చిన్న గుంటలాగా ఏర్పడుతూ ఉంటారు. ఆ గుంటనే ఏమంటారు అనంటే పుడిసిటి అని పిలుస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న నీరంతటిని కూడా దేవుడు పుడిసిటిలో కొలిచాడు, లేక పుడిసిటిలో ఆయన దాన్ని కొలమానం చేశాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రెండవ విషయం, ధ్యానాతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు,
త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, దేవాది దేవుడు చాలా చిన్నోడండి, చాలా పేద కుటుంబంలో పుట్టాడు, చాలా దీనుడిగా వచ్చాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాస్తవానికి అది కాదు ప్రియులారా. ఆయన ఎలాంటి వాడు అంటే మహాకాశములు పట్టజాలనటువంటి దేవ అని ఎలాగైతే మనం ఆయన పిలిచామో, లోకంలో ఉన్న నీటంతటినీ కూడా, అనగా సముద్రములు, నదులు, చెరువులు, కాలువలు, వీటన్నిటిని నీటంతటిని కూడా తన పుడిసెట్టులో కొలిచినటువంటి వాడు దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలు గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకే ఈ చెయ్యి మనల్ని ఏం చేస్తూ ఉంది అని అంటే, ఆ చెయ్యి మనల్ని కాపాడుతూ ఉంది. వినండి ఈ మాట, దేవుని బిడ్డలుగా దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే మనం కాపాడబడతాం, లేక రక్షింపబడుతూ ఉంటాం, లేక మనము నిశ్చయితగా మనం ఉంటాం అని వాక్యం స్పష్టంగా మనకి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటారు. దానిని ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, దైవత్వం కలిగినటువంటి చెయ్యి అనే మాట నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఈ దినాన్న ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటలోనికి నేను వెళుతూ ఉన్నాను. చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులు చేసిన నిర్ణయము నెరవేర్చునట్లు యోధా వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడుగా ఉండెను, లేక తోడ్పడెను అనే మాట రాయబడ్డారు. నేనంటాను, ఈ మాటలో నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఒకవేళ నీవు నీ కుటుంబీకులు కలవాలి అని అంటే, నీవు నీ సంఘం కలిసి ఉండాలి అని అంటే, నీవు నీ సహోదరులు, అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు అందరూ మీరు కలిసి ఉండాలి అని అంటే చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, మనం నేర్చుకోవాలి, దేవా నీ హస్తం మాకు తోడుగా ఉంటే మేము కలిసి ఉంటాం. ప్రియులారా, ఈ రోజున చాలామంది విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయటలేదు. అత్త మీద కోడలు, కోడల మీద అత్త, తండ్రి మీద కుమారుడు, కుమారుడి మీద తన కుమారుడు, లేక ఒకరి మీద ఒకరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాక్యం సెలవిచ్చినటువంటి ప్రకారం దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే జరిగే విషయం ఏంటి అని అంటే వాక్యంలో రాయబడ్డారు. కావున ఇక్కడ రాయబడినటువంటి మాట 2వ దినవృత్తాంతుల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేర్చునట్లు యోధాలోనికి వారి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడేను. నేనంటాను, దేవుని హస్తం మీకు తోడుగా ఉంటే మీరు ఏకమై ఉంటారు. దయచేసి నేను అంటున్నాను, కుటుంబీకులుగా విడిపోవద్దు. విడిపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు ఒక కుటుంబాన్ని కలిపాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ కుటుంబం కలిసి ఉండాలి అని. ఎప్పుడైనా ఓ కుటుంబాన్ని ఎవడైనా విడగొట్టాడు అని అంటే దాని అర్థం వాడు సైతాను సంబంధి. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా ఒక కుటుంబాన్ని ఏ వ్యక్తి అయినా ఓ కుటుంబాన్ని విడగొట్టారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు సైతాను సంబంధి. ఎవరైనా ఓ కుటుంబాన్ని కలిపారు అని అంటే వారు దేవుని సంబంధి. కాబట్టి దెయ్యపు సంబంధులు ఎవరు కూడా పరలోక రాజ్యం వారు చేరరు. ఖచ్చితంగా ఈ మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజున భర్త భార్య మాట వినడం మానేశాడు, భార్య భర్త మాట వినడం మానేశారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం మానేశారు, పిల్లలు తమ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, రేపు వచ్చే రోజుల్లో మీ పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉంటే ఏ రీతిగా తట్టుకుంటారో అది మీరు ఎవరికి వారు తెలుసుకోదగినటువంటి వారమై ఉన్నాం. వాక్యం ఏం చెప్తాది అని అంటే, మనుషుడు ఏమైతే విత్తుతాడో అదే పంటను వాడు కోస్తాడు. కంపల్సరీగా, తప్పనిసరిగా. ఈ రోజున నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయుడిగా లేకపోతే నీకు పుట్టే బిడ్డలు కూడా
అటువంటి వారే పుడతారు అని ఖచ్చితంగా వాక్యం ద్వారా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండవ మాట, మంచి ఎప్పుడు మైనస్గానే ఉంటారు, చెడు ఎప్పుడు ప్లస్గానే ఉంటారు. కానీ ఒక మాట, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడూ కూడా నిశ్చయంతగా మనము దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఉంటాము అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని హస్తమును మనం ఎవరు కూడా చులకనగా చూడకుండా మీరు ప్రతిదినం చేయవలసిన ప్రార్థనలో, ప్రభువా నీ హస్తము చాలా పెద్దదంట కదా, ఎవరో సేవకుడు చెప్పాడు, నీ హస్తం మాకు తోడుగా ఉంటే మాకు అది చాలు అని మీరు ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడే తన హస్తమును మీకు తోడుగా ఉండ దయచేసే దేవుడు అనే మాట నేను మనం చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకని యెషయా గ్రంథకర్త ఆయన ప్రవచిస్తూ అంటాడు, కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడు అని ఏ రీతికైతే రాయబడ్డాదో ఆ రీతిగా మనము దేవుని తోడును మనము కోరుకోదగినటువంటి వారమై ఉన్నాం. మరి యొక్క వాక్యాన్ని మనం చూడడానికి మనం ఇష్టపడదాం. కీర్తనల గ్రంథం 37వ సంకీర్తనలో ఒక మాటను నేను మీకుతో చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. 37వ కీర్తన 24 వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అనే మాట. ఒకవేళ ఆర్థికంగా పడిపోయావా, ఆరోగ్యపరంగా పడిపోయావా, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావు, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయినా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక, అంటే దేవుడు మన చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక వాక్యం చెప్తుంది అతడు నేలను పడినను తిరిగి మరలా లేవలేక ఉండడు అనే మాట. మీరు పడిపోయినటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, లేకపోతే కుటుంబ పరిస్థితుల్లో మీరు ఏ రీతిగా మీరున్నారు, ఏ రీతిలో మీరు పడిపోయారో ఆ పడిపోయిన పరిస్థితి నుండి దేవుడు మిమ్మలను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మీరు లేవాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తారు. ఎప్పుడు లేస్తారు అని అంటే దేవుని చెయ్యి మనకు తోడుగా ఉన్నప్పుడే మనము లేపబడతాం, లేక మనము లేచి ఉంటాం అనే విషయాన్ని దేవుని బిడ్డలు నేర్చుకోదగినటువంటి వారమై ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు మనకి బోధిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని తోడు అనేది ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే దేవుని తోడు లేకపోతే మానవుడు ఎవరు కూడా మనము లోకంలో మనం జీవించలేం, లోకంలో మనం బ్రతకలేం. మనం చేయవలసినటువంటి పని ప్రతిదినం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చెయ్యి మాకు తోడుగా ఉంటే మాకు అది చాలు అని మనము ప్రార్థన చేయాలి. దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి మాట, నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమయ్యులాగన వారు ఏకమయ్యున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నామమందు కాపాడుము అని అంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం, దేవుని తోడు మనకుంటే మనమందరం కూడా ఏకముగా మనం ఉంటాం. కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు సమాధానం మనం కలిగి ఉంటాం. యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, తండ్రి మనం ఏకమయ్యున్నలాగున వీరందరినీ కూడా నువ్వేం చేయి, ఏకముగా చేయుము అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క సహవాసములు ఎదుగుతున్నటువంటి మనం చేయవలసినటువంటి పని, మనము అందరం కూడా ఒకే సహవాసం కలిగి, ప్రభువా నీ చెయ్యి మాకు తోడుగా ఉంటే మాకు అదే చాలు, నీ చెయ్యి మమ్ములను నడిపిస్తాది అని ప్రభువును కోరుకోవాలి. దేవుని గాయకులైనటువంటి ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు, అడుగులు తడబడిన అలసట పైబడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు అని చక్కని పాట ఆయన రాశారు. నిజంగా దేవుడు మనల్ని నడిపించాలి. ఎప్పుడు నడిపిస్తాడో తెలుసా? దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడే. కాబట్టి ప్రియులరా, దేవుని తోడెప్పుడు కోరుకోండి. ఒకవేళ
విధవరాలుగా ఉన్నావా, భార్య లేని వారిగా ఉన్నావా, బిడ్డలు లేని వారిగా ఉన్నావా, నిన్ను ఇంట్లో నుండి బయటికి గంటేశారా? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నాకు అదే చాలు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడే తప్పనిసరిగా తన చేయూతనిచ్చి దేవుడు మిమ్మల్ని పైకి లేపే దేవుడని చెప్తూ మనము చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ కృపచేత నీ చెయ్యి ఎంత శ్రేష్టమైందో, నీ యొక్క మాటలు లేక నీ యొక్క చూపులు ఎంత శ్రేష్టమైనవో నీ వాక్యాన్ని నుండి మేము నేర్చుకున్నాం. దయచేసి నీ కనుదృష్టి మా మీద ఉంచి మా తండ్రి, మా ప్రభువా, మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం విన్నటువంటి బిడ్డలను దయచేసి ఆశీర్వదించండి. నీ చేయి వారికి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు వారి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వారి చదువులు అన్నిటినీ ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. వారి వారి ప్రతి బలహీనత నుండి మీ నామములో విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయకుడా, ఇమ్మానుయేలు దేవుడా, నీ కృపను, నీ కాపుదలను బిడ్డలకు మీ నామములో దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాట్సాప్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ఆ బిడ్డలందరూ కూడా దీవించబడినట్లుగా నీ కృపా వాత్సల్యత ఆ బిడ్డల మీద ఉండునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశమును, రాష్ట్రాన్ని, జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులను, మా దేశ అధికారులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, ప్రతి ఒక్కరిని మీ నామములో ఆశీర్వదించండి. నీ కృపచేత వైద్యం చేస్తున్న డాక్టర్లను ఆశీర్వదించండి. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు మీ నామంలో అనుగ్రహించండి. మా తండ్రి, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మా తండ్రి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప ద్వారాగా మా ప్రభువా, ప్రతి ఒక్కరూ క్షేమకరంగా ఉండునట్లుగా మీరు సహాయం దయచేయమని, దేశమును ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీరు అభివృద్ధిలోనికి మీరు నడిపించి, ఈ వాక్యం వింటా బిడ్డలందరూ కూడా వారి జీవితంలో నీ చెయ్యి వారికి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వానికి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం, ఆదరణ, సహాయం ఈ దినాన్న వాక్యం విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ఆయన కృప తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.